భూమి నేను తప్పు చేస్తానా? చెయ్యాలన్నా నీకు చేత కాదుగా. రాత్రంతా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? అన్నయ్య మీద కేసు పెడదాం అనుకుంటున్నాను. మాధవ, ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించి మాట్లాడుతున్నావా? బాగా ఆలోచించాను భూమి. అంతకంటే మరో దారి కనిపించట్లేదు. చాలే ఊరుకో. మా నాన్న కోపంలో ఏదో అన్నారే అనుకో, అది పట్టుకుని బావగారి మీద కేసు పెట్టేస్తావా? కేసు పెట్టడం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అసలే నీకు మీ అన్నయ్యకి మధ్య ఎప్పటికీ కలుసుకోలేనంత దూరం ఏర్పడింది. మళ్ళీ ఈ కేసు పెట్టావంటే అది ఎంత దూరం వెళ్తుందో తెలుసా? దూరం అయితే నేను ఒక్కడే. నేను దూరం కాకూడదని ఇక్కడ ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడ నా కుటుంబం రోడ్డున పడుతుంది. అవును భూమి, నా కుటుంబం కోసం అన్నయ్య మీద కేసు పెట్టక తప్పటం లేదు. వద్దు మాధవ, ఈ ఆలోచనకి మాత్రం నేను ఒప్పుకోను. వేరే ఇంకేదైనా దారుందేమో చూద్దాం. సొంత అన్న మీద కేసు పెట్టాడు అన్న చెడ్డ పేరు నీకొద్దు. ఇంకేం దారుంది భూమి? ఇంటికెళ్ళి చెప్పిన అన్నయ్య వినట్లేదు. ఒకవేళ అన్నయ్య వినాలన్నా అలేకే విననివ్వదు. సరేలే, ఏదైతే అది అవుతుందని ఊరుకుంటే చివరికి జరిగిందేంటో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని అందరూ రోడ్డు మీద నిలబడితే ఆ రోజు బాధపడ్డం కాదు, ఆ పరిస్థితి రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి. లేదు మాధవ, ఇలా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. నువ్వే చెప్పావుగా తప్పు చెయ్యను అని. ఇది తప్పు కాకపోవచ్చు మాధవ, కానీ ఇది మీ అన్నయ్యకి చాలా పెద్ద తప్పు అవుతుంది. ఇది కారణంగా చూపించి ఆ అలేకి నీ గురించి ఇంకా చెడుగా చెప్తుంది. నేను ఇలా చేయకపోయినా అలేకి నా గురించి చెడ్డగానే చెప్తుంది. నా మాటల కన్నా తన మాటలే వినే స్థితిలో అన్నయ్య ఉన్నప్పుడు నేను చేయగలిగింది ఇదే. ఇంతకు మించి నాకు వేరే దారి కనిపించట్లేదు. మాధవ, ఇంకొకసారి ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు భూమి. నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజే అన్నయ్య మీద కేసు పెట్టబోతున్నాను. మాధవ, మాధవ, మాధవ వద్దు మాధవ్. భూమి చెప్పమ్మా. మావయ్య గారు, నేను మాధవ. నువ్వా? చెప్పు మాధవ. మీతో ఒకసారి మాట్లాడాలి. ఏ విషయం గురించి? ఫోన్లో చెప్పేది కాదు, ఒకసారి ఇంటికి వస్తారా?